హైదరాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాలు నగర వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కోకాపేట్ వద్ద ఉన్న సోలార్ సైకిల్ ట్రాక్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోకాపేట్ వద్ద ఉన్న సైకిల్ ట్రాక్ లోకి కారు దూసుకు వచ్చింది. అయితే జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, యాక్సిడెంట్ లో చనిపోతే మరొకటి మనం చూస్తున్నాం. ఇక్కడ సైకిల్ ట్రాక్ కొత్తగా ఏర్పాటు చేశారు నానక్రాంగూడ రోడ్ లో. ఆ సైకిల్ ట్రాక్ పైన ఏకంగా ఇన్నోవా కార్ ఏ రకంగా దూసుకొచ్చేసింది అనేది కూడా మనం చూడొచ్చు. ముందు ఫ్రంట్ పార్ట్ మొత్తంగా తీవ్రంగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఇందులో ఎవరైతే ఉన్నటువంటి డ్రైవర్ కు కొంత గాయాలయ్యా అతన్ని ఆసుపత్రికి చేర్చారు. అయితే డ్రైవర్ మహబూబ్నగర్ చెందినటువంటి ఆంజనేయులుగా గుర్తించారు. అతను ఇక్కడ ఒక స్థానిక ప్రైవేట్ కంపెనీలో ఈ కార్ తో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అయితే మనం ఒకసారి ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది చూస్తే ఏదైతే సైకిల్ ట్రాక్ కు సంబంధించి ఇక్కడ ఈ పక్కన రోడ్లో ఉన్నటువంటి రోడ్లు వెళ్తున్నా కూడా అతను ఏకంగా ఈ సైకిల్ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి వేగంగా వచ్చి అదుపు తప్పడం, నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి కారు ఇన్నోవా క్రిస్టా కార్ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఉదయం పూట జరిగినటువంటి ప్రమాదం. సో ఆ సమయంలో సైకిల్ ట్రాక్ పైన సైక్లింగ్ ఎవరైనా చేసి ఉంటే మాత్రం పూర్తిగా వారు అక్కడికక్కడే చనిపోయేవారు. కానీ అదృష్టవశాత్తు ఆ సైకిల్ ట్రాక్ పైన ఆ సమయంలో ఎవరూ లేరు. మనం సైకిల్ ట్రాక్ కూడా చూసి నూతనంగా గత సంవత్సరం ఏర్పాటు చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా. దానికి సంబంధించి కూడా ఎంత తీవ్రంగా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అయితే మీద రూఫ్ టాప్ ఉంటుందో సోలార్ది ఇదంతా కూడా తీవ్రంగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ డ్రైవింగ్ ఈ యాక్సిడెంట్ కారణమైనటువంటి ఆంజనేయులకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఆయన సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఏ విధంగా జరిగింది అనేటువంటి సీసీ కెమెరాల ఆధారంగా గుర్తిస్తున్నారు. ముఖ్యంగా అతను ఉదయం పూట నిద్రమత్తులో ఉండి రాత్రి అంతా కూడా నైట్ షిఫ్ట్ లో అయితే ఒక కంపెనీలో డ్రైవింగ్ చేస్తూ ఆ కార్ ను ఆ కంపెనీలో పెడతాడు. అది నైట్ అంతా కూడా చేసి ఉదయం పూట నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగింది. ఉదయం పూట నిద్రమత్తులో జరుగుతున్నటువంటి ప్రమాదాలు వరుసగా కలవరం రేపుతున్నాయి. మనం ఇక్కడ చూస్తే ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది. ఈ సైకిల్ ట్రాక్ పైన మరి ఉదయం పూట ఎవరైనా సైక్లింగ్ చేస్తుంటే మాత్రం వారి పరిస్థితి ఏంటనేది మాత్రం ఆలోచించడానికి చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు పూర్తిగా ఈ ట్రాక్ అంతా కూడా దెబ్బతినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి దాదాపు మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతం దాదాపు 10 మీటర్లకు పైగా కూడా వెళ్ళి అక్కడ ఆ కారు చిక్కుకుపోయి ఉంది. అక్కడ వరకు కూడా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ స్పీడ్ కు. అయితే ప్రస్తుతానికైతే ఈ కేసు మీద ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది.